వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. త్వరలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ జరగబోతోంది. డేట్స్ అనౌన్స్ చేశారు. మరి స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారా? ఏ సర్టిఫికేషన్స్తో రెడీగా ఉండాలి? డిమాండ్ ఎలా ఉంది? కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అన్న విషయం ఇవాళ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈరోజు మన కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ దినేష్ కుమార్ గట్టు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? గుడ్. మీరు బాగున్నారు? ఎస్ సార్, నేను బాగున్నాను సార్. సార్, ఈఏపీ సెట్ ఎవరైతే రాశారో, కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారందరికీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియో ద్వారా వాళ్ళకి తెలియచేద్దాం సార్ ఇవాళ. తప్పకుండా అండి సార్ ప్లీజ్. ఇప్పుడు మనము ఈరోజు ఈ సెషన్లో ఫస్ట్ డిమాండ్ అనాలిసిస్, అసలుకి ఎంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఎంతమంది ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎగ్జామ్ రాసి అపేర్ అయ్యి పాస్ అయ్యారు, కౌన్సిలింగ్కి ఎంతమంది వచ్చేలా ఉన్నారు, అసలుకి ఎన్ని సీట్స్ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుందాం. సో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వారా వచ్చిన ఈ ప్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఎంపీసీ సెకండ్ ఇయర్లో వచ్చేసి 2,17,829 మంది అపేర్డ్ అవుతే 1,60,865 మంది ఈ ఎంపీసీలో వీళ్ళు పాస్ అయ్యారు. సో తెలంగాణలో దాదాపు 1,60,865 మంది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. మేబీ ఇంకొక 27% ఏదైతే ఉందో వీళ్ళు సప్లిమెంటరీలో ఇంకా యాడ్ అవుతే మహా అయితే ఇంకొక 5,000 10,000 యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ తెలంగాణలో ఎంపీసీ పాస్ అయిన విద్యార్థులు 1,60,000 నుంచి 1,70,000 మంది ఉన్నారు. నెక్స్ట్ ఈ సెషన్లో ఇప్పుడు ముందుగా ఎవరైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి డిమాండ్ అనాలిసిస్, అసలుకి ఎంతమంది ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయ్యారు, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎంతమంది అటెండ్ అవ్వబోతున్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలుకి ఎన్ని సీట్లు ఉన్నాయి, దాని తర్వాత మనము ఇదే సెషన్స్లో కంటిన్యూస్గా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా తెలుసుకుందాము. సో ముందుగా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారము ఇంటర్మీడియట్ మార్చ్ 2024లో ఎంపీసీలో సెకండ్ ఇయర్లో పాస్ అయిన విద్యార్థులు 1,60,865. వీళ్ళు మనకి ఐపీఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ అంటే అప్రాక్సిమేట్లీ 73.85% పాస్ అయ్యారు. అంటే ఇంకా మనకి 24% వీళ్ళు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు. అందులో అప్రాక్సిమేట్లీ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇంకొక 5,000 to 10,000 స్టూడెంట్స్ యాడ్ అయ్యేలా ఉన్నారు. అంటే తెలంగాణలో ఎంపీసీ పాస్ అయిన విద్యార్థులు 1,60,000 మంది ఆల్రెడీ పాస్ అయ్యారు. ఇది కాస్త 1,65,000 to 1,70,000 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా మనకి ఎంతమంది ఎంసెట్ అప్లై చేశారు చూద్దాము. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో 2024లో టోటల్ అపియర్డ్ 2,40,618, క్వాలిఫై అయింది 1,80,424. ఇది మనకి ఈఏపీ సెట్ అండి. ఈఏపీ సెట్లో క్వాలిఫై అయ్యింది 1,80,424. 2,40,000లో 1,80,000 మంది క్వాలిఫై అవుతే దాదాపు 60,000 మంది నాట్ క్వాలిఫైడ్ ఉన్నారు. 60K అప్రాక్సిమేట్లీ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఈఏపీ సెట్. ఇప్పుడు క్వాలిఫై అయినా క్వాలిఫై అవ్వకపోయినా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మనం డిమాండ్ అనాలిసిస్ చూసుకునే సమయంలో ఈ టోటల్ 1,80,424ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ 1,60,865 మంది పాస్ అవుతే ఎంసెట్లో 1,80,424 ఎలా వచ్చారు? ఇక్కడ చూడండి, క్వాలిఫైడ్ కౌంటు 1,40,000, టోటల్ కౌంటు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 2,05,687. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 49,063 మంది ఉన్నారు. ఎగ్జామ్ రాసింది 1,95,729లో ఏపీ నుంచి 44,889 ఉన్నారు. క్వాలిఫైడ్ కౌంట్ టోటల్ ఇలాగ మనం మాట్లాడింది 1,80,424లో 34,621 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ 1,84,424లో అప్రాక్సిమేట్లీ మనకి 34,621 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. 1,45,803. సో ఏ ఇయర్ అయినా సరే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏపీ నుంచి వచ్చే ఈ 34,000 మంది స్టూడెంట్స్లో ఒక 5% నుంచి 10% మాత్రమే జాయిన్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా మనకి 1,45,803 తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు. ఐపీఈ పాస్ అయింది 1,60,865. అంటే ఇక్కడ ఈఏపీ సెట్ క్వాలిఫై కాని వాళ్ళు దాదాపు 60,000 మంది. మనం చూసుకుంటే అసలుకి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో? మనకి లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటాలో వచ్చేసి టోటల్ సీట్స్
83,766 సీట్లు కౌన్సిలింగ్ కోటాలో అంటే కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఇది ఈఏపీ సెట్లో. నెక్స్ట్ దీనికి 30% ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ కోటా, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 24,000 సీట్లు మనకి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అంటే దాదాపు 1,10,000 సీట్స్ టోటల్ అవైలబుల్ ఇన్ తెలంగాణ ఫర్ ఇంజనీరింగ్. ఐపీ 1,60,865 పాస్ అయ్యారు. ఎంసెట్ 1,80,424లో 1 lakh క్వాలిఫై అయ్యారు. అందులో తెలంగాణ నుంచి 1,45,000 మంది క్వాలిఫై అయ్యారు. సీట్లు 1,10,000 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన 1,60,000 మందిలో దాదాపు 20,000 మంది పైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని అదర్ స్టేట్ యూనివర్సిటీస్కి బీటెక్ కానీ లేకపోతే ఐఐటీస్ ఎన్ఐటీస్ కానీ IIITs కానీ GFTIs కానీ ఇంకా బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. మనకి ఇక్కడ ఈ 1,60,000లో 20,000 మంది వెళ్ళిపోతే 1,40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1,40,000లో మన తెలంగాణలో దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా డిగ్రీలో దాదాపు 40,000 మంది పైన జాయిన్ అవుతున్నారు. అంటే మనకి ఇక్కడ మిగిలింది 1 lakh స్టూడెంట్స్. సీట్స్ 1,10,000. అంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ కూడా 1:1 రేషియోలో సీట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది 1:1 రేషియోలో ఉంది కదా, నాకు ఈజీగా సీట్ వస్తుంది కదా. మనం సీట్ వస్తుంది, బట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి కాలేజీలో చదవాలి, తను అనుకున్న బ్రాంచ్లో చదవాలన్న ఆశ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ 1:1 ఉన్నా కూడా మనం చూడాల్సింది టాప్ 10, టాప్ 20, టాప్ 30 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో. టోటల్ తెలంగాణలో మనకి 1,10,000 సీట్లు ఉన్నా కూడా టాప్ 30 కాలేజ్కి వచ్చేసరికి 30,000-40,000 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈ 30,000-40,000 సీట్లకి 1,10,000 మంది పోటీ పడినప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఎక్కడ? ఈ టాప్ 30 కాలేజెస్లో. 30 తర్వాత కాలేజెస్లో మీకు అంత డిమాండ్ ఉండదండి. మీ కౌన్సిలింగ్లో 80,000, 90,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుంది. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది కేవలం డిమాండ్ అనాలిసిస్ మాత్రమే. ఎందుకు చెప్పాను అంటే చాలామంది స్టూడెంట్స్ నా ర్యాంక్ ఎక్కువన్నా తక్కువన్నా నాకు ఎందుకు రాదు, ఈజీగా వస్తుంది అని అనుకుంటారు. బట్ ఏదో ఒక బ్రాంచ్లో కావాలి అనుకుంటే 100% మీకు వస్తుంది. ఒక మంచి కాలేజ్లో కావాలి అంటే మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు ముఖ్యంగా ఇంపార్టెంట్ వెబ్సైట్స్, ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ వెబ్సైట్స్ మనం ఇప్పుడు చెప్దాము. ఫస్ట్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. వీళ్ళు మనకి తెలంగాణ కౌన్సిలింగ్ మొత్తాన్ని ఈ ప్రాసెస్ అంతా చూసుకునేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. భవిష్యత్తులో మీకేమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఎందుకు ఈ వెబ్సైట్స్ చెప్తున్నాము అంటే చాలామంది విద్యార్థులు గూగుల్ ఓపెన్ చేసేసి ఎంసెట్ కౌన్సిలింగ్, టాప్ కాలేజెస్ అని ఇన్ఫర్మేషన్ కొడుతూ ఉంటారు. అయితే గూగుల్లో యాడ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ ద్వారా ఎవరైతే ఎక్కువ రేటింగ్స్ ఉంటాయో ఆ వెబ్సైట్ ఓపిస్తుంది. సో ఇవన్నీ కూడా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ కాకుండా ఈ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవుతే మీకు కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ముందుగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు కావాల్సిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ కానీ, బి కేటగిరీ నోటిఫికేషన్స్ కానీ, ఫీజెస్ ఎంత ఉన్నాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నెక్స్ట్, eapset.tschE.ac.in. ఎవరైనా స్టూడెంట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కూడా మనం ఈ వెబ్సైట్ని వాడుకోవచ్చు. నెక్స్ట్, tgeapset.nic.in. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్, వెబ్ కౌన్సిలింగ్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఎవరైనా స్టూడెంట్ తెలంగాణలో ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ పే చేసినప్పటి నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఎవ్రీథింగ్ మనకు జరిగేది ఈ వెబ్సైట్లోనే. సో ఇది tgeapset.nic.in. నెక్స్ట్ మనం కాలేజ్ గురించి కూడా చెప్పుకుంటాము. అక్కడ మనకు అర్థమవుతుంది ఒక కాలేజ్ని ఎంచుకునే క్రమంలో అక్రిడేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఆ కాలేజ్కి న్యాక్ అక్రిడేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మనము ఈ nac.gov.in వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఒక కాలేజీలో బ్రాంచ్కి NBA అక్రిడేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వాళ్ళది nba.india.org ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి AICTE. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి AICTE అప్రూవల్ ఉంటుంది. ఆ AICTE అప్రూవల్ ఉందా లేదా మనం AICTE.india.orgకి వెళ్ళొచ్చు. నెక్స్ట్, NRF. ఈ మధ్య కాలంలో బాగా వినపడిన పేరు NRF. ఒక కాలేజ్కి NRF ర్యాంక్ ఉందా లేదా అనే విషయము మనము ఈ NRF వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనము ఈ మధ్య కాలంలో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే UGC.gov.in వెబ్సైట్ లోపలికి వెళ్ళొచ్చు.
అండ్ JNTU హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ jntuh.ac.in, ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ usmania.ac.in. నెక్స్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలంగాణ epass.cgg.gov.in అండ్ అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ telangana.gov.in. ఇవన్నీ కూడా మనకి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్వయం కానీ, టాస్క్ తెలంగాణ కానీ, స్వయం ప్రభ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం ఏమైనా కోర్స్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ ఆస్పిరెంట్కి తెలంగాణలో వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థికి ఉపయోగపడే వెబ్సైట్స్. మీరు వేరే వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా అఫీషియల్ వెబ్సైట్స్ అయినా వీటి ద్వారా మాత్రమే మీరు కావాల్సిన సమాచారాన్ని సేకరించగలరు. ముందుగా ఇప్పటిదాకా మనము అఫీషియల్ వెబ్సైట్స్ గురించి తెలుసుకున్నాము. ఇక మీద మనము ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు మనం తెలుసుకోవాలో చూద్దాము. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాల్సింది కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్. ఒక కాలేజ్ ఏ జిల్లాలో ఉంది, మనం చదివే కాలేజ్ కోర్సు దాని యొక్క కోడ్ ఏంటి క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇంజనీరింగ్లో దాదాపు చాలామంది విద్యార్థులకు తెలియని విషయం ఏంటంటే ఇంజనీరింగ్లో ఓన్లీ 4-5 బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అని అనుకుంటారు. కానీ సిఎస్సిలోనే మనకి దాదాపు 18 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ఇంజనీరింగ్లో 49 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. అవేందో మనం ఈ స్క్రీన్ మీద చూద్దాము. సో ముందుగా ఏఈసి అలైడ్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏఎన్ఈ, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఏఆర్బి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏయుటి, సివిల్ ఇంజనీరింగ్ సిఐవి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఐపీఈ, మెకానికల్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎంసీటీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈసి, మెటలర్జీ ఇంజనీరింగ్ ఎంఈటీ, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఎంఎంఎస్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఎంఎంటీ, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ ఎంటీఈ, ప్లానింగ్ పిఎల్జీ. ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్లో ముఖ్యమైన కోర్సెస్. ఏజీఈ ఇవన్నీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏజీఆర్, బయోటెక్నాలజీ బిఐఓ, కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్ఈ, డైరీయింగ్ డిఆర్జీ, ఫుడ్ టెక్నాలజీ ఎఫ్డిటి, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ ఎఫ్ఎస్పి, మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఐఎన్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ పిహెచ్ఈ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ టీఈఎక్స్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్జీ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, సిఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్, సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ, సిఎస్టీ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిఎస్డబ్ల్యూ కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిటిడి డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఐసి సిఎస్సిలో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్, సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఇవి కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్. బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఐ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈటీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్. ఫార్మసీ రిలేటెడ్ పిహెచ్డి ఫార్మడీ ఎంపీసీ స్ట్రీమ్ అండ్ పిహెచ్ఎం బి ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్. సో ఇక్కడ మీకు కనపడుతుంది టోటల్ 49. ఒక విద్యార్థి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ 49 కోర్సెస్ తనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ 49 కోర్సెస్ని కూడా మనము వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా మనము డిమాండ్ అనాలిసిస్ ఏందో చూసాము, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఎంసెట్ ద్వారా వస్తున్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఇవి చూసాము. ఇప్పుడు మనము కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, అంటే వెబ్సైట్ ద్వారా జరిగే కౌన్సిలింగ్. ఇంతకుముందు మనం చూపించిన వెబ్సైట్లో tgepset.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలా ఉంటుంది. సో ఫస్ట్ మనము అసలు కౌన్సిలింగ్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, సెకండ్ స్టెప్ స్లాట్ బుకింగ్, థర్డ్ స్టెప్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫోర్త్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫిఫ్త్ క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, సిక్స్త్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్.
ఈ 6 స్టెప్స్తోని మనకి ఈ టోటల్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఫినిష్ అవుతుందండి. సో ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ ఏంటి? సో ఏ విద్యార్థి అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నాడో ఆ విద్యార్థి, అందులో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 600 రూపాయలు, ఓసీ బీసీ విద్యార్థులు 1200 రూపీస్ మనము ఆన్లైన్లో పే చేసేది ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి tgeapset.nic.in tgeapset.nic.in. నెక్స్ట్ ఈ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసేది ఎప్పటి నుంచి? జూన్ 27వ తారీఖు నుంచి జరగబోయే కౌన్సిలింగ్కి ఆ రోజు మార్నింగ్ మనము ఈ 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 1200 ఓసీ బీసీ వాళ్ళు ఈ అమౌంట్ని త్రో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే చేయాలి. ఈ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాతనే మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వగలము. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసే సమయంలో అక్కడ మనం ఎంటర్ చేయాల్సిన విషయాలు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మన హాల్ టికెట్ మీద ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం పే ప్రాసెసింగ్ ఫీ, ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక స్క్రీన్ అవుపిస్తుంది. ఈ స్క్రీన్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంసెట్ రాసాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అయితే ఏ విద్యార్థి అయితే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కానీ, ఫీజు రియంబర్స్మెంట్ని కానీ క్లెయిమ్ చేసుకోవాలి అంటే 27వ తారీఖు లోపలనే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలండి. సో ఇక్కడ మనకి ఆ రోజు మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసే సమయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, మన ఆధార్ నెంబర్, మన మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్తో యూజ్ ఏంటి? ఎవరైనా స్టూడెంట్ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకోవాలి అనుకుంటే అందులో ఓసీ బీసీ విద్యార్థులు అర్బన్లో ఉంటే 2 lakhs, రూరల్లో ఉంటే 1.5 lakh, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఓసీ క్యాస్ట్లో ఎవరైతే 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి జనవరి 1, 2024 తర్వాత తీసుకున్నది సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి జూన్ 2014 తర్వాత తీసుకున్నది సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం మీరు ఈ ఇయరే తీసుకోవాలండి. దానిపైన వ్యాలిడ్ ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్ అని రాసి ఉంటుంది. అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడే మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. ఈ ఫోన్ నెంబర్ మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే జరుగుతుందో ఆన్లైన్లో ప్రతి ఇన్ఫర్మేషన్, అంటే ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఓటీపీ కానీ, మనం పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయం కానీ, ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్కే వస్తుంది. కాబట్టి ఇది మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్, in the above screen, basic information as furnished by candidate while filling TS EAP set application form and special category status are available which are not editable. ఒకవేళ మీకు ఆ సమయంలో ఎంసెట్ రాసే సమయంలో ఈడబ్ల్యూఎస్ పెట్టకపోయినా, ఇన్కమ్ గురించి మెన్షన్ చేయకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కౌన్సిలింగ్ సమయంలో కూడా మీరు దాన్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ సాధ్యమైనంత తొందరగా మీరు తెచ్చుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కానీ మీకు వస్తాయి. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్ మనము ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసాము. పే చేసే సమయంలో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ అమౌంట్ ఏదైతే 600-1200 రూపీస్ నేను చెప్పానో టీ వ్యాలెట్ ద్వారా కానీ, బిల్ డెస్క్ ద్వారా కానీ మీ నచ్చిన గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1200 రూపీస్ తను ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్ అయి ఉంటాడు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 1200 రూపీస్ పే చేస్తున్నాము. క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్. అంటే ఒక విద్యార్థి ఈ కంప్లీట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో కేవలం ఒకసారి మాత్రమే తను హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే తన దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets జిరాక్స్ తీసుకొని ఆ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తే వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసిన తర్వాత మనకి ఆర్ఓసి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక ఫామ్ ఇస్తాడు. ఆ తర్వాతనే తను ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి హైదరాబాద్లో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఏ విద్యార్థి అయినా సరే తనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎలా? ఈ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనము హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని కొడతాము.
షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్ అండ్ జనరల్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మనకి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి అయితే ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అయితే ఇక్కడ మనము అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో మనకి 6 హెల్ప్ లైన్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. జేఎన్టీయూ కూకట్పల్లి, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ దగ్గర, అండ్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్. మనకి నచ్చిన సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేశాను. కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేవి అవైలబుల్ డేట్స్. ఇదంతా కూడా మనకి జూన్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి గ్రీన్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ అవైలబుల్ డేట్ అండ్ టైమ్ స్లాట్స్, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 27వ తారీఖు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు 28th కానీ 29th కానీ నేను వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటాను. ఆ డేటు అండ్ నాకు నచ్చిన టైము నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాలనుకుంటాను. ఆఫ్టర్నూన్ నేను 3 o'clock వెళ్ళాలనుకుంటే ఇక్కడ 3 o'clock అండ్ డేట్ ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. Immediately you will receive SMS to the registered mobile number with the details of helpline center, date, name, time. Printout can be taken, not mandatory, with the details of helpline center name, date, time. మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మన వెరిఫికేషన్ సెంటర్ డీటెయిల్స్ వస్తాయి. ఆ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. వేరే సెంటర్కి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ సెంటర్కి కూడా మీరు 2:30 నుంచి 3 మధ్యలో స్లాట్ బుక్ చేసుకుంటే మీరు 2 o'clock వరకల్లా ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళే ముందు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి? ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి January 1, 2024 తర్వాత తీసుకున్నది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ లోపలికి ఎంటర్ కానివ్వడు. ఇందులో ముఖ్యంగా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఒక స్టూడెంట్ లోకలా కాదా అనే విషయం తెలిసేది ఈ స్టడీ సర్టిఫికేట్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్కూల్లో అయితే చదివారో, ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో అయితే చదివారో అక్కడి నుంచి మీరు తప్పనిసరిగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కొన్ని స్కూల్స్లో స్టడీ కండక్ట్ కమ్ బోనఫైడ్ అని ఉంటుంది, కొన్ని స్కూల్లో ఓన్లీ స్టడీ కండక్ట్ అని ఉంటుంది. సో దానిపైన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అంటే మీరు అక్కడ చదివారు అని ఒక సర్టిఫికేట్ ఉంటే ఎనఫ్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఓసీ బీసీ విద్యార్థులేమో 2 lakhs బిలో అర్బన్లో ఉంటే, 1.5 lakh బిలో రూరల్లో ఉంటే, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఓసీ క్యాస్ట్లో 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కావాలి అంటే తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ మనం వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తాము. వెరిఫికేషన్ ఆఫీసర్ మనకి ఆ సెంటర్లో ఈ సర్టిఫికేట్స్ చూసి వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ఓసి ఫామ్ అని ఒకటి ఇస్తాడు. దానిపైన ఉన్న డీటెయిల్స్ ఆధారంగానే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి వన్స్ మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే సెంటర్లో కూర్చొని ఆ పేపర్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీ క్యాస్ట్ కానీ, మీ నేమ్ కానీ, మీ ర్యాంక్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాస్ట్ బీసీ అయితే అక్కడ ఓసీ అని పడింది అనుకోండి, నాకు సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలో జరుగుతుంది. నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా కూడా అక్కడ నో అని రాస్తే నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ వెరిఫికేషన్ సెంటర్లో ఉన్నప్పుడే మీరు ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఆ తర్వాత మనం చేయాల్సింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో వన్స్ మన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి లాగిన్ ఐడి అని ఒకటి వస్తుందండి. అది వెరిఫికేషన్ ఆఫీసర్ పంపిస్తాడు. ఆ లాగిన్ ఐడి రాగానే అది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్బుక్లో ఒక దగ్గర లాగిన్ ఐడి అని రాసి పెట్టుకోండి. వన్స్ ఇక్కడితో మనకి ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మన మొబైల్కి లాగిన్ ఐడి వచ్చింది. దాని తర్వాత స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సమయంలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అగైన్ మన హాల్ టికెట్ పైన ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
Password should have a minimum 8 characters containing at least one numeric value. Special characters not allowed. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దినేష్ అయితే DINE నా డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే DINE 1234 అంటే ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ లెటర్స్ కలిపి మనం ఒక పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ మనం అప్పుడు ఇచ్చామో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడితో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్. సో ఫస్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాము, లాగిన్ ఐడి వచ్చేసింది, అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్. ఈ క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి, వెరిఫికేషన్ ఆఫీసర్ నుంచి వచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అంటే మనం లాగిన్ అవుతున్నాము. ఓటీపీ, ఈ ఓటీపీ ఏ నెంబర్ అయితే మనము వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర ఇచ్చామో అదే నెంబర్కి వస్తుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఒక విద్యార్థికి జరిగిన సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విద్యార్థి బై మిస్టేక్ వాళ్ళ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఈరోజు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే, ఆ రోజు పెట్టుకుందామని చూశాడు. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను అవుట్ ఆఫ్ స్టేషన్ బయటికి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ 6 o'clock 5 o'clockకి హెల్ప్ లైన్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది. 7:38 ఆ టైంలో ఆప్షన్స్ పెట్టుకుందామని అబ్బాయి లాగిన్ అయ్యాడు. ఓటీపీ వస్తుంది. ఆ పర్సన్ ఏమో ఓటీపీ చెప్పట్లేడు. తను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోయాడు. సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఫస్ట్ ఫేజే మనకి ఇంపార్టెంట్. ఒక కాలేజీలో 100కి 100 సీట్లు మనకు ఖాళీగా కనిపించేది ఫస్ట్ ఫేజ్లోనే, మన ర్యాంక్కి క్యాస్ట్కి తగ్గ సీట్ వచ్చేది ఫస్ట్ ఫేజ్లోనే. సో సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100 ఒక 70-80 సీట్స్ మనకి ఫిల్ అయిపోయాయి. అంటే తనకు వచ్చే అవకాశాన్ని తను పోగొట్టుకున్నాడు. అందుకే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ లాగిన్లో ఓటీపీ, ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి స్క్రీన్ మీద డిస్ట్రిక్ట్స్ కనపడతాయి, కోర్సెస్ కనపడతాయి. ఇంతకుముందు మనం చదివిన కోర్సెస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఇక్కడ ఉంటాయి. సో ఇప్పటిదాకా మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్ అయ్యాము. క్యాండిడేట్స్ లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోకుండా TGEAP సెట్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి మనము ఈ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇక్కడ మనం మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అంటారు. అంటే మనం ఏ కాలేజ్కి ఫస్ట్ ఆప్షన్ ఇద్దామనుకుంటున్నాము, ఏ కాలేజ్కి సెకండ్ ఆప్షన్ ఇద్దామనుకుంటున్నాము, ఇలా డీటెయిల్డ్గా ఇక్కడ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతి కాలేజ్కి 4 లెటర్లతో ఒక కోడ్ ఉంటుంది, 3 లెటర్లతో ఒక కోర్స్ కోడ్ ఉంటుంది, 3 లెటర్స్తో డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ ఆప్షన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్ అనుకుందాము. ఇక్కడ HYD కాలేజ్ కోడ్ OUCE, కోర్స్ కోడ్ CSE, ఇది నా ఫస్ట్ ఆప్షన్. నేను సెకండ్ ఆప్షన్ JNTU కూకట్పల్లికి ఇద్దామనుకుంటున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ MDL, కాలేజ్ కోడ్ JNTH, కోర్స్ కోడ్ CSE. ఎందుకు ఇది ముందే రాసి పెట్టుకోవాలి? మనం డైరెక్ట్గా సిస్టంలో ఎంటర్ చేసే సమయంలో ఏదైనా మిస్టేక్ జరిగితే అది చేంజ్ చేసుకోవడం కష్టం అవుతుంటుంది. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది, పైకి కిందికి స్క్రోల్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన సమస్య. అందుకే మనము ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద రాసుకున్న తర్వాత ఇది చూసేసి మనం సిస్టంలో ఎంటర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దానికంటే ముందు ఈ డిస్ట్రిక్ట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ JNTU కూకట్పల్లి మనకి మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. ఇంతకుముందు నేను క్యాండిడేట్స్ లాగిన్ అయినప్పుడు డిస్ట్రిక్ట్స్ కనపడినాయి కదా, అక్కడ మనం హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే JNTU కూకట్పల్లి కనిపించదు. సో దానికంటే ముందు మనకి 27వ తారీఖు దాకా సమయం ఉంది కాబట్టి ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మనము నెట్లో నుంచి TGEAPset.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో అట్లీస్ట్ ఒక 100 నుంచి 120 ఆప్షన్స్ రాసి పెట్టుకోండి. ఏ ర్యాంక్ అయినా పర్లేదు. లాస్ట్ టైము 6000 ర్యాంక్ అబ్బాయి నాకు ఎందుకు రాదు, ఈజీగా వస్తుందని చెప్పేసి ఓన్లీ 5 ఆప్షన్స్ పెట్టి వదిలేశాడు. నో సీట్ అలాట్ అనే మెసేజ్ వచ్చింది. మన ర్యాంక్కి మన క్యాస్ట్కి వచ్చే అవకాశం ఉంటేనే వస్తుంది తప్ప నేను 5 పెట్టుకుంటే 5లో ఏదో ఒకటి ఇస్తారని మాత్రం ఎప్పుడూ కూడా మీరు చేయొద్దు. సో ప్రతి ఒక్క విద్యార్థి సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మనం ఆప్షన్స్ కూడా చూద్దాము. ఇంతకుముందు మనము మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద రాసుకున్నాము. రాసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత నాకు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, నాకు ఈ చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలు కావాలి అనుకుంటాను. నాకు ఈ 3 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు మాత్రమే కనపడతాయి. లేదు నాకు వరంగల్ కూడా కావాలి, వరంగల్ సెలెక్ట్ చేసుకోండి. నాకు నల్గొండ కూడా కావాలి, నల్గొండ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఏ జిల్లాలో కావాలో ఆ జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి స్క్రీన్లో ఎక్కువ కాలేజ్ కనపడవు కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను.
ఇలా మనకి స్క్రీన్ కనపడుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి సిఎస్సి అనుకున్నాను. సిఎస్సి దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఈ బాక్స్లో నెంబర్ 1 అని టైప్ చేస్తా. నెక్స్ట్ జేఎన్టీహెచ్ సిఎస్సి దగ్గర నెంబర్ 2 అని టైప్ చేస్తా. ఇలా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ప్రయారిటీ ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఒక 10-12 మంచి ఆప్షన్స్ పెట్టాను. 13వ ఆప్షన్ అనుకోకుండా ఒక చిన్న కాలేజు నాకు సంబంధం లేని బ్రాంచ్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ 14 నుంచి మంచిగా పెట్టాను. సిస్టమ్ అలాట్మెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ నీకు వచ్చే అవకాశం ఉంటే అలాట్ అవుతుంది, రాలేదు సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాలేదు థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. అయితే ఈ 10-11 ప్లేస్లో నేను ఒక యావరేజ్ కాలేజు నాకు సంబంధం లేని బ్రాంచ్ పెట్టాను, అది నాకు వచ్చే అవకాశం ఉంది, సో నాకు అక్కడ అలాట్ అయిపోతుంది. దాని కింద మీరు ఎన్ని మంచి ఆప్షన్స్ పెట్టినా కూడా సిస్టమ్ కన్సిడర్ చేయదు. అందుకే ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రయారిటీ అంటే నాకు ఫస్ట్ ఏది కావాలి అది ఫస్ట్ నెంబర్, నాకు సెకండ్ ఏది కావాలి అది నాకు సెకండ్ నెంబర్. అయితే ఈ ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో కొంతమంది బ్రాంచ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఓయూసీఈ సిఎస్సి దగ్గర 1, జేఎన్టీయు సిఎస్సి దగ్గర 2, సిబిఐటి సిఎస్సి దగ్గర 3, వాసవి సిఎస్సి దగ్గర 4, ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోతాము. నాకు కాలేజ్ ఇంపార్టెంట్, ఓయూసీఈ సిఎస్సి దగ్గర 1, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ దగ్గర 2, ఈసీ దగ్గర 3, అలా ఇచ్చుకుంటూ వెళ్తాము. అంటే మీరు కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలంటే ఆ కాలేజ్లో ఇట్లా లైన్గా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. కోర్స్కి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే ఆ కోర్స్కి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓయూలో 1, 2, 3 నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ జేఎన్టీయూకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నెంబర్ అనేది ఇంక్రీజింగ్ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను కాలేజ్ మారినా కదా అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రావద్దు. ఇలా మనము నెంబర్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి, ఫ్రీక్వెంట్గా ఇక్కడ సేవ్ ఆప్షన్స్ ఎవ్రీ 5 ఆప్షన్స్కి 10 ఆప్షన్స్కి సేవ్ ఆప్షన్స్ అని కొడుతుండండి. ఎందుకంటే ఒక 50 100 పెడదాము, అప్పటిదాకా సేవ్ చేయము. కరెంట్ పోయినా నెట్ పోయినా కూడా మనం పెట్టినవి ఏవి సేవ్ కావు, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. అందుకే ఎవ్రీ 5-10 ఆప్షన్స్కి సేవ్ ఆప్షన్స్ అని పెడుతూ ఉంటే మీకు టాస్క్ ఈజీగా ఉంటుంది. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్లో సాధ్యమైనంత తొందరగా అంటే ఫస్ట్లోనే మనం వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనము ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లైనా పెట్టిన ఆప్షన్స్ మాడిఫై చేసుకోవచ్చు, మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. అంటే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ జరగకుండా మంచిగా పెట్టుకోవచ్చు. లాస్ట్లో మనం వెళ్ళి ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయించుకుంటే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి హడావుడిగా ఆప్షన్స్ పెట్టడానికి టైం సరిపోదు. అందుకే వెరిఫికేషన్ ముందుగా కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఇలా ఆప్షన్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఇక్కడ, కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ, ఇంజనీరింగ్ కోర్సెస్ ఇక్కడ, అలైడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇక్కడ, ఫార్మా కోర్సెస్ ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ ఇది స్క్రోల్ చేస్తూ ఈ విండో వరకు మాత్రం ఇది స్క్రోల్ చేస్తే ఈ కోర్సెస్ ఏఐ, ఏఐడి, ఏఐఎం, సిఐసి, సిఎస్బి అండ్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐఎంఎల్ ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ఇలా మనకి ఇందులో కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ డిజైను, ఐఓటీ, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ, ఐటీ ఇది సెకండ్ విండోలో ఉంది. థర్డ్ విండోలో బయోమెడికల్, ఈసీఈ, ఈసీఎం, ట్రిపుల్ ఈఐఈ, ఈటీఎం ఇక్కడ ఉన్నాయి. ఏరోనాటికల్, ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, మెకాట్రానిక్స్, మెటలర్జీ ఇవన్నీ కూడా ఈ విండోలో ఉన్నాయి. బయోటెక్నాలజీ, ఫార్మసీ, కెమికల్, డైరీయింగ్, ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ ఈ విండోలో ఉన్నాయి. నీకు ఈ విండోలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఈ విండోలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను 1 పెట్టాను, ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, ఇక్కడ 1 పెట్టేసి ఇక్కడ 2 పెట్టుకోవచ్చు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో పూర్తిగా వెబ్సైట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద మనం ఏమైతే రాసుకున్నామో అవి ఇక్కడికి వచ్చి ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓయూ క్యాంపస్లో సిఎస్సి ఇక్కడ పెట్టాను నెంబర్ 1, ఏఐఎంఎల్ ఇక్కడ పెట్టాను నెంబర్ 2, ఈసీఈ కావాలి ఓయూ క్యాంపస్లో ఇక్కడికి వచ్చి నెంబర్ 3 ఇవ్వాలి. అండ్ జేఎన్టీయూలో నాకు సిఎస్సి కావాలి, మళ్ళీ జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళి సిఎస్సి దగ్గర 4 ఇవ్వాలి. అంటే నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు మీది ఏ విండో అయినా సరే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను అన్ని నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ 23 ఆప్షన్స్ అనుకోండి. ఈ 23 ఆప్షన్స్లో జేఎన్టీయూ, విఎన్ఆర్, సిబిఐటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ ఆప్షన్, ఇది నా సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్. సిస్టమ్ ఏం చేస్తుంది, నా ర్యాంక్కి ఇక్కడ వస్తే ఇక్కడే అలాట్ చేస్తుంది. ఇక్కడ వచ్చే అవకాశం లేదు, అప్పుడు ఏంటి సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. అండ్ అది లేదు, థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది, దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్కి వెళ్తుంది. నాకు ఇక్కడ 11th ఆప్షన్ దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఈ 11th నాకు సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దాని కింద మీరు ఎన్ని మంచి ఆప్షన్స్ పెట్టినా కూడా సిస్టమ్ కన్సిడర్ చేయదు. అందుకే మనం ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ప్రయారిటీ ఆర్డర్ ఆధారంగా ఇక్కడ మనము టాప్ నుంచి లీస్ట్ వరకు, టాప్ కాలేజ్ ఆప్షన్ నుంచి లీస్ట్ కాలేజ్ ఆప్షన్ వరకు పెట్టుకోండి.
అండ్ చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్ ఏంటంటే నా ర్యాంక్ ఎక్కువ ఉంది కదా నాకు వస్తుందా? ఎస్, ఇక్కడ వచ్చినా రాకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదండి. ప్రతి ఒక్క విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి లీస్ట్ క్యాంపస్ వరకు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. లాస్ట్ ఇయర్ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి 50-60 వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా టాప్ 10 కాలేజ్లో సీట్ వచ్చింది. నాకు రాదు కదా అని చెప్పేసి వదిలేస్తే ఆ అవకాశాన్ని కోల్పోయేది మనమే. కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉన్నా పర్లేదు, ఆప్షన్స్ మాత్రం టాప్ నుంచి లీస్ట్ వరకు రావాలి. సో ఇలా మనం ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత చెక్ చేయండి. సెకండ్ పైన ఉన్న ఫస్ట్ సెకండ్ కంటే బెటరా కాదా, థర్డ్ పైన ఉన్న 2 థర్డ్ కంటే బెటరా కాదా, ఫోర్త్ పైన ఉన్న 3 ఫోర్త్ కంటే బెటరా కాదా, ఫిఫ్త్ పైన ఉన్న 4 ఫిఫ్త్ కంటే బెటరా కాదా కంపేర్ చేసుకోండి. ఇఫ్ ఒకవేళ ఎక్కడైనా నాకు నచ్చలేదు, ఈ బ్రాంచ్లో వస్తే నేను చదవను, ఈ కాలేజ్లో వస్తే నేను చదవను అనుకుంటున్నప్పుడు మళ్ళీ లాగిన్ అయిపోయి ఆ ఆప్షన్ని డిలీట్ చేయండి అండ్ మళ్ళీ సేవ్ అండ్ లాగౌట్ కొట్టేసేయండి. ప్రతిసారి కూడా మీరు లాగిన్ అయిన ప్రతిసారి కూడా సేవ్ అండ్ లాగౌట్ కొట్టేస్తే మనకి ఇలా విండో కనపడుతుంది. నెక్స్ట్ వన్స్ ఇక్కడితో మనకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ జూలై 12వ తారీఖు మనకి సీట్ అలాట్మెంట్ వస్తుంది. జూలై 12వ తారీఖు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీ మొబైల్కి మెసేజ్ రాగానే మీ చేయాల్సిన పని ఏంటి, అగైన్ మళ్ళీ సిస్టమ్ లోపలికి వెళ్ళి tgeapset.nic.in వెబ్సైట్ లోపలికి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టము, జాయినింగ్ ఫీ పేమెంట్ రిపోర్ట్ అని చూపిస్తుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంత ఫీ పే చేయాలని రాసి ఉంటుంది. అండ్ మీకు నేను ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది మనకి శాంపుల్ అలాట్మెంట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో తనకి సీట్ అలాట్ అయింది. ఆ కాలేజ్లో ఫీజు వచ్చేసి 1,10,000 రూపాయలు ఉంది. ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై క్యాండిడేట్ 75,000. అంటే ఈ విద్యార్థికి 35,000 ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి 75,000 కట్టమని రాస్తుంది. ఇఫ్ ఒకవేళ ఇది 1,10,000 తనకి ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చేది, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులకి, 10,000 బిలో ర్యాంక్ విద్యార్థులకి, వీళ్ళకి గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తుంది. అలాంటి విద్యార్థులకి ఈ 1,10,000 రూపాయలలో ఇక్కడ కట్టాల్సింది 0, అంటే ఏం లేదని రాసి ఉంటుంది. ఇక్కడ తనకి 35,000 మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఈ అమౌంట్ తను తీసేస్తే 35,000 ఇంకా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అమౌంట్ ఎలా కట్టాలి? ఈ ట్యూషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే కట్టాలి. అది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టాలి. అయితే ఈ ఫీజు కట్టే సమయంలో పేరెంట్స్కి, విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఓన్ అకౌంట్ నుంచి మాత్రమే కట్టండి. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంటర్నెట్ సెంటర్ అతను కానీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నాను, ఇఫ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజీలో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 80,000 రూపాయల కాలేజీలో రావచ్చు, అంటే మీకే 30,000 రూపాయలు రిటర్న్ వచ్చి ఉంటుంది. ఏ పేమెంట్ గేట్వే ద్వారా అయితే మనం కట్టామో, ఏ అకౌంట్ నుంచి అయితే మనం కట్టామో ఆ అకౌంట్కే రిఫండ్ వస్తుంది. సో మీరు ఎక్కడో అన్నోన్ పర్సన్ ఇంటర్నెట్ సెంటర్ దగ్గర నుంచి కడితే ఆ అమౌంట్ అతనికి రిఫండ్ అవుతుంది, మళ్ళీ మీరు వెళ్ళి తీసుకోవాలంటే కష్టం అవుతుంది. సో ఈ ట్యూషన్ ఫీ కట్టేదానికంటే ముందు మీకు ఆన్లైన్లో కట్టే సమయంలో మీ అకౌంట్ ఆర్ మీ బ్లడ్ రిలేటివ్ అకౌంట్, మీకు తెలిసిన అకౌంట్ నుంచి మాత్రమే పే చేయండి. వన్స్ ఈ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంతకుముందు చూపించిన సిస్టంలో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, అంటే ఫీ పే చేసినంత మాత్రాన అయిపోదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది. ఇది మనకి జాయినింగ్ రిపోర్ట్. వన్స్ మనకి సీట్ అలాట్ అయిన తర్వాత పేమెంట్ ఫీ పే చేసిన తర్వాత మనకి అడ్మిషన్ నెంబర్ అని అక్కడ వస్తుంది చూడండి. ఇది అడ్మిషన్ నెంబర్. ఇది వచ్చేంత వరకు మీ సీట్ కన్ఫర్మ్ కాలేదు అని అర్థం. సో ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజీలో సీట్ వచ్చింది, నేను సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి? సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో XYZ కాలేజీలో సీట్ అలాట్ అయింది, నాకు వచ్చిన సీట్ నచ్చలేదు, సింపుల్, మీరు ఫీ పే చేయకపోతే ఆటోమేటిక్గా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇచ్చిన ఆప్షన్స్ అక్కడ సేవ్ అయి ఉండవు, సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి. మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసుకోవాలా, స్లాట్ బుక్ చేసుకోవాలా? నో. ఒక్కసారి చేసుకుంటే మీరు 3 ఫేజెస్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు, మళ్ళీ కొత్తగా వెరిఫికేషన్ అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి ఫీజ్ పే చేసి వెళ్తే వాళ్ళకి ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి? అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ అవకాశం ఉంది కదా అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ పెడితే సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎవరైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఫీ పే చేసి వెళ్తేనేమో అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫీ పే చేయకుండా వెళ్తే మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినట్టే సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 ఆప్షన్స్ పెట్టినప్పుడు 25వ ఆప్షన్ నాకు సీట్ అలాట్ అయ్యింది, అంటే ఫస్ట్ 24 నాకు రాలేదని అర్థం. నేను సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి? ఫీ పే చేసి వెళ్తేనేమో ఆ ఫస్ట్ 24 పెట్టుకుంటాను,
లేదంటే ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ అయితే ఏమున్నాయో అవి పెట్టుకుంటాను. అప్పుడు నాకు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయితే ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ది. ఈ డబ్బులు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ నాకు వచ్చింది నచ్చలే, అసలు నాకు సీటే రాలే, అలాంటప్పుడు నేనేం చేయాలి? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఈ ఇయర్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి 27 జూన్ నుంచి 5 జూలై వరకు మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి. ఇంతకుముందు మీకు చెప్పిన 600 ఆర్ 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 600, ఓసీ బీసీ వాళ్ళు 1200 రూపీస్. ఈ అమౌంట్ పే చేసుకోవడానికి మనకి ఇచ్చిన సమయం 27 నుంచి 5 మధ్యలో. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను? సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అందుకే మీరు 27వ తారీఖు స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ 27 కానీ 28 కానీ మీరు ఆన్లైన్లో డబ్బులు కట్టేసి స్లాట్ బుక్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంది? 29 నుంచి 6వ తారీఖు మధ్యలో. అంటే మీరు 27 స్లాట్ బుక్ చేసుకుంటే 29 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెబ్ ఆప్షన్స్ 30వ తారీఖు నుంచి 8వ తారీఖు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 29, 30వ తారీఖు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే నాకు 8వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 1 వీక్ కాబట్టి చాలా ప్రశాంతంగా తప్పులు లేకుండా నచ్చిన ఆప్షన్ పెట్టుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ముందుగా వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా 8వ తారీఖు మనం పెట్టిన ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. మనం సపరేట్గా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా సేవ్ అండ్ లాగౌట్ కొడితే సరిపోతుంది. సీట్ అలాట్మెంట్ 12 జూలై రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ ట్యూషన్ ఫీ పే చేయడానికి 12 నుంచి 16 మధ్యలో, అంటే జూలై 16. అయితే ఈ ట్యూషన్ ఫీ మనకి ఇన్స్టాల్మెంట్ లాగా ఉండదండి. అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత ఫీజు కనిపిస్తుందో అంత ఫీ ఒకేసారి కట్టాలి. అది కూడా ఆన్లైన్లో కట్టాలి, కాలేజ్లో కాదు. ఈ అమౌంట్ కడితే మన సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే మీరు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ టైంలో సీట్ అలాట్మెంట్ సమయంలో ఫీజు లేక ఇబ్బంది పడకండి. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఎవరైనా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అది మనకి జూలై 19 నుంచి ఉంది. అండ్ దాని తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. అది వచ్చేసి మనకి జూలై 30 నుంచి ఉంది. ఈ సంవత్సరం మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా గవర్నమెంటే చేస్తుంది. అది వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఆగస్టు 12 నుంచి ఆగస్టు 13. ఫర్ ఎగ్జాంపుల్ నాకు XYZ కాలేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ సీట్ వచ్చింది. నేను ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అయిపోయింది, రిపోర్ట్ చేశాను. అదే కాలేజ్లో CSE కానీ ఈసీఈ కానీ CSE రిలేటెడ్ కానీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా వెళ్ళొచ్చు. వాళ్ళకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆగస్టు 12, 13వ తారీఖు ఉంది. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా ఏమైనా సీట్లు మిగిలితే దానికి స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా మనకి 17 ఆగస్టు రోజు సీట్లు ఫిల్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి TGEAP సెట్ వెబ్సైట్లో ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. అండ్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా కూడా త్రో ఆన్లైన్లో వెబ్సైట్లో ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని TGEAP సెట్ ద్వారా వెళ్ళండి. ఇప్పటిదాకా మనము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, డిమాండ్ అనాలిసిస్ ఇవన్నీ చదివాము. ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద ఆప్షన్స్ ఎలా రాసుకోవాలి, ఏ ప్రాతిపదికన రాయాలి, అంతకుముందు కూడా మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఆ కళాశాలకి NAAC అక్రిడేషన్ ఉందా లేదా, NAAC అక్రిడేషన్లో NAAC A అండ్ అబోవ్ ఉందా లేదా, NBA అక్రిడేషన్ ఆ కాలేజ్లో CSE కానీ ECE కానీ మీరు అనుకున్న బ్రాంచ్కి ఉందా లేదా, NRF ర్యాంకింగ్ ఉందా లేదా, అండ్ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి హాస్టల్ కావాలనుకుంటే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, NCC స్పోర్ట్స్ లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ గేమ్స్ ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ కొంతమంది విద్యార్థులు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇలాంటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి కాలేజీలో కూడా మనకి ఫోటోగ్రఫీ క్లబ్ అని, కల్చరల్ క్లబ్ అని, సోషల్ సర్వీస్ క్లబ్ అని ఇలా క్లబ్స్ ఉన్నాయి. అందులో ఏమైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఆ కాలేజీలో ఏమైనా క్లబ్స్ ఉన్నాయా లేవా, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ కాలేజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ చూసి మాత్రమే మనం జాయిన్ అవ్వద్దండి. ఈవెన్ ఈరోజు IITస్లో కూడా 100% ప్లేస్మెంట్స్ లేవు. గొప్పగా చెప్పుకునే టాప్ కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ఎక్కువగా లేవు. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థలలో జాయిన్ అవుతే మనకి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి 4 ఇయర్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్మెంట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా చూడాల్సింది మీరు క్యాంపస్లో టీచింగ్ ఏ విధంగా ఉంది, టీచింగ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, 1:15 రేషియోలో ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా. చాలా వెబ్సైట్స్లో మనకి పేరుకి ప్రొఫెసర్స్ అవుపిస్తారు, కానీ క్యాంపస్కి వెళ్తే ఆ ప్రొఫెసర్ కనిపించరు. అందుకే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో
వెబ్సైట్లో వాళ్ళ పేరు చూసేసి అక్కడికి వెళ్ళి ఆ సార్తో మాట్లాడతా అంటే అతను ఉన్నాడా లేదా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, ఈ ప్రాసెస్ అంతా ఆప్షన్స్ అంతా పెట్టుకునే దానికంటే ముందు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇంజనీరింగ్ వచ్చేసి దాదాపు 1,20,000 మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్లేస్ అయ్యేది 20 నుంచి 30,000 మంది విద్యార్థులు మాత్రమే. అది క్వాలిటీ కాలేజ్లో అనుకున్న బ్రాంచ్లో చదివినప్పుడు. చాలామంది విద్యార్థులు బ్లైండ్గా సిఎస్సి డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నారు. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే సిఎస్సి ఒకటే కాదండి, సిఎస్సితో పాటు మిగతా బ్రాంచెస్కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మీరు ఎలాంటి కళాశాలలో చదువుతున్నారో అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో చదివినా, నార్మల్ కాలేజ్లో నిజంగా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి సిఎస్సి చదివినా ఒకటే అని మీరు అనుకుంటారు. బట్ నా సలహా సిఎస్సి వద్దు. నార్మల్ కాలేజ్లో వెళ్తున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోయి కోర్ బ్రాంచ్ అయినా సరే ఒక మంచి కాలేజ్లో టాప్ 10 కాలేజ్లో చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఐటి లాంటి కాలేజ్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చదవడం కరెక్టా? ఒక యావరేజ్ కాలేజ్లో డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి సిఎస్సి చేయడం కరెక్టా? ఒక పెద్ద కాలేజెస్లో మీకు మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ వస్తుంది. మీరు ఎలక్ట్రికల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, థర్డ్ ఇయర్లో మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదవగలరు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని బ్రాంచ్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో, మీ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళినప్పుడు మంచి ర్యాంకర్స్, మంచి క్రౌడు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీరు అలాంటి కళాశాలలో చదివినప్పుడు మీకు ప్లేస్మెంట్స్ అనేవి కంప్యూటర్ సైన్స్లోనే వస్తాయి. అందుకే మనం చూస్ చేసుకునే కాలేజ్, మనం చూస్ చేసుకునే బ్రాంచే మీ లైఫ్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా, ఏదో బీటెక్ చేసేసాం కదా, ఏదో కాలేజీలో చదివినాం కదా, ఇది ఇంపార్టెంట్ కాదు. 163, 165 కాలేజీలు ఉన్నాయి, 900కు పైగా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది, 49కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంత కన్ఫ్యూజన్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ త్రూ గూగుల్ ద్వారా, SMS ద్వారా, కాల్స్ ద్వారా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు జాయిన్ అవ్వమని చెప్పేసి. మనం బ్లైండ్గా వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే 4 సంవత్సరాల తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ ఎర్లీ ఫేజ్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ వరకు, ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేది గోల్డెన్ ఫేజ్. ఈ ఫేజ్లో కనుక మీరు డెసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కాలేజీని కానీ బ్రాంచ్ని కానీ చూసుకుంటే మీ 4 సంవత్సరాల తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా మీరు మీ డౌట్ని పెట్టుకోగలరు, దానికి మేము ఆన్సర్ చేస్తాము. సో ఇప్పటిదాకా మనము కౌన్సిలింగ్ గురించి ఒక పీపీటీ ద్వారా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఫస్ట్ టైం అసలు కౌన్సిలింగ్ లైవ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, tgeepset.nic.in ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎంసెట్ది. అయితే మనకి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ లైవ్లో ఎలా పెట్టుకోవాలి, ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ టీజీ ఈసెట్ అంటే డిప్లొమా అయిపోయిన వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి సేమ్ అదే వెబ్సైట్, అదే పోర్టల్ మనకు కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు మేము చెప్పినట్టు ఈ టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్ ద్వారా మనకి ఇందులో కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, మా మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ కానీ, డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. టీజీ ఈఏ సెట్ ద్వారా మనకి స్లాట్ బుకింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్దాము. ఇక్కడ మనము లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. వన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి వచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపించే ఇమేజ్ వాల్యూ ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొట్టండి. వన్స్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను ఓటీపీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, మొబైల్ నెంబర్ వల్ల. ఈ టైంలో మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో ఈ నెంబర్ మీ పర్సనల్ నెంబర్ ఇవ్వాలని ఎందుకు చెప్పాను అంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ మనం ఇక్కడ లాగిన్ అవ్వలేము. సో వన్స్ మన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ అబోవ్ ఇన్స్ట్రక్షన్స్, ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇంతకుముందు మీకు చెప్పాను డిస్ట్రిక్ట్స్, ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలు అవుపిస్తాయి. నాకు ఓన్లీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలు కావాలనుకుంటున్నాను. ఈ 3 జిల్లాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని కొట్టండి. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, ఇది ఎప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఉంచండి. ఇలా మనకి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సిఎస్సి కావాలి, ఇక్కడ బాక్స్లో నేను 1 అని టైప్ చేశాను. నెక్స్ట్ జేఎన్టీయూలో సిఎస్సి కావాలి, ఇక్కడ 2 అని టైప్ చేశాను.
ఇలా నెంబరింగ్ చూడండి, అన్ని నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ప్రతి బాక్స్లో నాకు కావాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ అన్ని నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇలా మనం సాధ్యమైన నెంబర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద మనం ఏదైతే రాసామో అవన్నీ కూడా ఇక్కడ సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ప్రతిసారి కూడా సేవ్ ఆప్షన్స్ అని కొట్టండి. ఇంకా ఫైనల్ అనుకుంటున్నప్పుడు లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ అని కొట్టండి. మనం వన్స్ సేవ్ అండ్ లాగౌట్ కొట్టిన తర్వాత మనకి ఇలా పీడిఎఫ్ కనపడుతుంది. టోటల్ 189 ఆప్షన్ సేవ్డ్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్. చూడండి, ఓయూలో ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి, జేఎన్టీయూలో సిఎస్సి సెకండ్ ఆప్షన్, జేఎన్టీయూలో 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి. ఇలా నేను ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. సిస్టమ్ ఏం చేస్తుంది, నాకు ఈ ఫస్ట్ ఆప్షన్లో వచ్చే అవకాశం ఉంటే ఇది ఇచ్చేస్తుంది, ఇది రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. అయితే నేను ఈ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఇక్కడ 10 నెంబర్ దగ్గర ఒక యావరేజ్, అంటే నాకు తెలియకుండా ఒక చిన్న కాలేజ్, నాకు సంబంధం లేని బ్రాంచ్ ఇన్సర్ట్ అయితే సిస్టమ్ ఇలా చూసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 10వ ఆప్షన్ నాకు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అక్కడ సీట్ అలాట్ అవుతుంది. అందుకే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆప్షన్స్ మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్ ఫామ్ మీద రాసిన తర్వాతనే సిస్టంలో ఎంటర్ చేసుకోండి. దినేష్ గారు చాలా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు సార్, ఇటు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కౌన్సిలింగ్కి కాన్ఫిడెంట్గా అటెండ్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం.